ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గురువారం ఇచ్చిన నోటీస్ ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడం, పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్కు లేఖ రాశారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతోన్న ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం అధికారికంగా విచారణ ప్రారంభించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొన్నారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలోనే తప్ప పార్టీ మారినట్లుగా కాదని తెలిపారు. సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో లబ్ధి పొందిన వాళ్లను సిట్ విచారణకు పిలుస్తోందని, ట్యాపింగ్ వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది కేసీఆర్, అందుకే విచారణకు పిలిచారని ఎమ్మెల్సీ వెంకట్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 20 మందితో కూడిన జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కి అందజేశారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ విద్యార్థులతో హలో లోకేష్ కార్యక్రమంలో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మద్యం అక్రమ కేసులో సుమారు 226 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన చెవిరెడ్డి గురువారం బెయిల్పై విడుదలయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న ఆయన తనపై ప్రభుత్వం మోపిన కేసులు, జైల్లో ఎదుర్కొన్న పరిస్థితులను వైఎస్ జగన్ కు వివరించారు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీకి పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని తెలిపారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. బాధితురాలు వరుసగా వీడియోలు విడుదల చేస్తూ సంచలన విషయాలు బయట పెడుతుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. మరోవైపు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే ఎమ్మెల్యే శ్రీధర్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం ప్రముఖ నటుడు జయరాంను కూడా ప్రశ్నించింది. చెన్నైలోని ఆయన స్వగృహంలోనే ఈ విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్తో జయరాంకు ఉన్న పరిచయంపై అధికారులు ఆరా తీశారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పిటి ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వి శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీనివాసన్ తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాసన్ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. నిజంగా ఇది శుభవార్తే. ఇటీవల కాలంలో సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్న బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారంపై 8,230 రూపాయలు తగ్గి 1,70,620 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ బంగారం ధరపై
7,550 తగ్గుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల ధర 1,56,400 రూపాయలకు చేరింది. అదేవిధంగా బంగారంతో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి ధర కూడా నేడు భారీగా క్షీణించింది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 4,15,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్నాయి. చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాలు సక్సెస్ అవుతుంటే పెద్ద బడ్జెట్తో వచ్చిన సినిమాల్లో డిజాస్టర్గా మిగులుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోని 3 కోట్లతో తీసిన ఓ సినిమా ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమానే సిరాయ్. తమిళంలో తెరకెక్కిన సిరాయ్ సినిమా బడ్జెట్ మొత్తం 3 కోట్లు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటి వరకు 31.58 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతోన్న సినిమా వారణాసి. ఇప్పటికే గ్లోబల్ ట్రాటర్ అంటూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన జక్కన్న మూవీ గ్లిమ్స్ హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్తో అటెన్షన్ గ్రాప్ చేయగలిగారు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుండగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అది కూడా వారణాసి సిటీలో ఇందుకు సంబంధించిన హోర్డింగ్స్ పెట్టించి అక్కడి నుంచే పని మొదలు పెట్టేశాడు జక్కన్న. దీంతో సినీ లవర్స్ జక్కన్న ప్రమోషన్ స్టైల్ డిఫరెంట్గానే ఉంటుందని, ఇది కూడా ఆ కేటగిరీదేనని కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోయింది. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ అకౌంట్ కనిపించకుండా పోవడంతో అభిమానులు ఫాలోవర్లు కంగారు పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ అయ్యింది. ఇప్పటి వరకు యూజర్ నాట్ ఫౌండ్ అని రాగా తిరిగి అకౌంట్ కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోని సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ప్రముఖ మోడల్ సోఫీ షైన్ అనే విదేశీ మహిళను ప్రేమిస్తోన్న శిఖర్ ధావన్ ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. శిఖర్ ధావన్ రెండో పెళ్లి ఫిబ్రవరి 3వ వారంలో జరగనుంది.